కారం చేస్తున్నా. దీంట్లో కొంచెం ఎండు కొబ్బరి, కొన్ని పల్లీలు, కొన్ని ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇవి ఉట్టిగా ఆయిల్ లేకుండా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోనే ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇక మనం పావు కిలో కేజీ దాన్ని బట్టి వేసుకోవాలి. కారం కూడా తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఇక నేను హాఫ్ కేజీ చేస్తున్నా, మంచిగా వేసినాయి. నేను ఎల్లిగడ్డలు 2 ఎల్లిగడ్డలు పడతాయి. ఇలా అల్లం ఎల్లిగడ్డ అవసరం లేదు. ఇవి వేయిపోయినాయి. మిక్సీ గిన్నెలకు తీసుకోవాలి. ఒప్పుకుంటే రోట్లే రుబ్బుకో. ఇవన్నీ మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోనే వేసి ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్. ఆవాలు, కొంచెం జీలకర్ర, పసుపు వేస్తున్నాం. ఒక్కొక్కటి కాకరకాయలు వేసుకోవాలి. 4 పచ్చళ్ళు చేసుకోవాలి. కాకరకాయ మనం వంకాయ పూర్ణం చేసుకున్నాం. దీన్ని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. సేపు మూత పెట్టి జర మగ్గేదాకా మూత పెట్టి కలపకుండా సిమ్ములో పెట్టి ఉంచాలి. తెచ్చుకున్నప్పుడే జర చిన్న చిన్నవి మనం ఉల్లిగడ్డ కారం ముక్కలు తెచ్చుకోవాలి. చిన్న చిన్నవి లేకుంటే అందులో 2 ముక్కలు 3 ముక్కలు చేసుకోవాలి. పొడుగు ఉంటాయి. కారం వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ కారం ఇంట్లో వేసుకొని
2 నిమిషాలు కలుపుకోవాలి. దీన్ని ఉల్లిగడ్డ మిరంతో తినొచ్చు అన్నమంతా. మూత పెట్టుకుంటే కొంచెం మగ్గుతుంది, బాగుంటుంది. ఇది అయిపోయింది. కాకరకాయ ఉల్లి కారము కొత్తిమీర వేస్తున్నాయి, ఇక బంద్ చేస్తాయి.